అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం యాపిల్ చెట్టు యొక్క పండు గురించి తెలుసుకుందాం. యాపిల్ అనేది ఒక ఆంగ్ల పదం. యాపిల్ పండుని తెలుగులో కాశ్మీర ఫలం అని కూడా పిలుస్తారు. ఇది ఫోమ్ రకానికి చెందినది. ఇది విస్తృతంగా సేద్యం చేయబడుతున్న పండ్ల చెట్లలో ఒకటి. ఇది అంటే యాపిల్ మానవులు ఎక్కువగా తినటానికి ఇష్టపడతారు. యాపిల్ చెట్లు చిన్న ఆకురాల్చే చెట్లు. వసంతకాలంలో పూసి చలికాలంలో పండ్లనిస్తాయి. ఇవి పశ్చిమ ఆసియాలో జన్మించాయి. ఆసియా, యూరప్ దేశాలలో కొన్ని వేల సంవత్సరాలుగా పెంచబడుతున్నాయి. అక్కడ నుండి దక్షిణ అమెరికాకు విస్తరించింది. యాపిల్ పండ్లలో 7,500 పైగా రకాలు వివిధ లక్షణాలు కలివిగా గుర్తించారు. కొన్ని తినటానికి రుచి కోసం అయితే మరికొన్ని వంట కోసం ఉపయోగిస్తారు. వీటిని సామాన్యంగా అంటుకట్టి వర్ధనం చేస్తారు. ఇవి చాలా రకాల శిలీంధ్రాలు, బ్యాక్టీరియా, చీడలను లోనై ఉంటాయి. అయితే ఈరోజు ఈ యాపిల్ పండు గురించి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. రోజుకి ఒక్క యాపిల్ తింటే డాక్టర్లకి దూరంగా ఉన్నట్టే అనేది నానుడి. పెక్టిన్ దండిగా ఉండే యాపిల్ పండ్లను తినటం వల్ల పేగులను ఆరోగ్యంగా ఉంచే బ్యాక్టీరియా సంఖ్య బాగా వృద్ధి చెందినట్లు వెల్లడైంది. వీటిని క్రమం తప్పకుండా చలికాలంలో తినటం వల్ల వృద్ధి చెందిన బ్యాక్టీరియా కొన్ని రకాల కొవ్వు, ఆమ్లాల ఉత్పత్తిలో సాయం చేస్తుంది. ఇది పేగుల్లో సూక్ష్మ క్రియల నియంత్రణకు తోడ్పడుతుంది. పేగుల గోడల్లోని కణాలను ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమైన బ్యాక్టీరేట్ రసాయనాన్ని ఉత్పత్తి చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే యాపిల్స్లో ఫైబర్ ఎక్కువగాను, కొవ్వు పదార్థాలు అత్యల్పంగాను ఉంటాయి. సోడియం తక్కువగాను, పొటాషియం ఎక్కువగాను ఉంటాయి. విటమిన్ సి అధిక మొత్తాల్లో ఉంటుంది. యాపిల్లోని చక్కెర మోతాదు 10 నుంచి 50% వరకు ఉంటుంది. పచ్చి యాపిల్లో కొద్ది మొత్తాదుల్లో మాత్రమే స్టార్చ్ ఉంటుంది. పండే ప్రక్రియ మొదలైనప్పుడు ఇది మొత్తం చక్కెర పదార్థంగా రూపాంతరం చెందుతుంది. అయితే యాపిల్ తోలులోను, లోపలి గుజ్జులోను పెక్టిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది గ్లూటారోనిక్ యాసిడ్ తయారీకి దోహదపడుతుంది. ఈ యాసిడ్ శరీరాంతర్గతంగా సంచితమైన అనేక హానికర పదార్థాలను బహిర్గతపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పదార్థం పేగుల్లో ప్రోటీన్ పదార్థం విచ్ఛిన్నమవ్వకుండా నిరోధిస్తుంది కూడా. యాపిల్లో ఉండే మాలిక్ యాసిడ్ అనేది పేగులు, కాలేయం, మెదడు వంటి అంతర్గత కీలక అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ఉదరంలో గ్యాస్ తయారయ్యే తత్వం కలిగిన వారు యాపిల్స్ వాడకూడదు. జీర్ణాశయంలో నివసించే బ్యాక్టీరియా యాపిల్లోని తీపి పదార్థాలను పులిసేలా చేయటం దీనికి కారణం. గుండె స్పందనలను క్రమబద్ధీకరించటం కోసం డిగాక్సిన్ వాడేవారు యాపిల్స్ని తీసుకోకపోవటం మంచిది. యాపిల్స్లోని పెక్టిన్ పదార్థాలను డిగాక్సిన్కు బంధించి శరీరానికి అందనివ్వకుండా చేస్తాయి. మనం యాపిల్ని ఉడికించి కానీ లేదా బేక్ చేసి కానీ తినకూడదు. యాపిల్లోని సహజంగా ఉండే విటమిన్ సి వేడి చేయటం ద్వారా నిర్వీర్యమవుతుంది. యాపిల్ పండు తొక్కులో ఉండే దాదాపు 12 రకాల రసాయన పదార్థాలు క్యాన్సర్ కణాలను సమర్థంగా అడ్డుకుంటాయని కార్నెల్ యూనివర్సిటీ పరిశోధకులు రీసెర్చ్లో తేలింది. ట్విట్టర్
పెనాయిడ్స్గా వ్యవహరించే ఈ పదార్థాలు కాలేయం, పెద్దపేగు, రొమ్ము, క్యాన్సర్లకు సంబంధించిన కణాల పెరుగుదలను అడ్డుకుంటాయట. అంతేకాదు, ధ్వంసమైన క్యాన్సర్ కణాలను శరీరం నుంచి బయటికి పంపించడంలోనూ వీటిది కీలక పాత్ర. తొక్కులోనే కాదు, పండులోనూ అనేక రకాల క్యాన్సర్ నిరోధక ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ ఆమ్లాలు ఉంటాయి. కాబట్టి తరచుగా యాపిల్ తినమని సూచిస్తున్నారు. ప్రతిరోజు యాపిల్ తింటే వైద్యునితో అవసరం ఉండదని చెబుతుంటారు. అది ముమ్మాటికి నిజమే. ఎందుకంటే ఆ పండులో ఉండే పోషక విలువలు అలాంటివి. మరి ప్రతిరోజు యాపిల్ తినటం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది, చర్మ సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. ఊబకాయం, తలనొప్పి, కీళ్ళ నొప్పులు, ఆస్తమా, అనీమియా, క్షయనాడి సమస్యలు, నిద్రలేమి, జలుబు వంటి పలు రకాల సమస్యలకు యాపిల్ చక్కని ఔషధంగా పనిచేస్తుంది. 100 గ్రాముల యాపిల్లో ఉండే పోషక విలువలు: విటమిన్ ఏ 900 IU, విటమిన్ బి 0.07 mg, విటమిన్ సి 5 mg, కాల్షియం 6 mg, ఐరన్ 3 mg, ఫాస్ఫరస్ 10 mg, పొటాషియం 130 mg, కార్బోహైడ్రేట్స్ 14.9 mg, క్యాలరీలు 58 క్యాలరీలు. ఇప్పుడు మనం యాపిల్ యొక్క ఔషధ ఉపయోగాలు చూసుకుందాం. రక్తహీనత: యాపిల్స్లో ఇనుమ, ఆర్సెనిక్, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి రక్తహీనతలో బాగా పనిచేస్తుంది. తాజాగా జ్యూస్ తీసి వాడితే ఫలితాలు బాగుంటాయి. రోజుకి కిలో చొప్పున తీసుకోగలిగితే మంచిది. తలనొప్పి: యాపిల్స్ అన్ని రకాల తలనొప్పుల్లోనూ చక్కగా ఉపయోగపడతాయి. బాగా పండిన యాపిల్ను పైన కింద చెక్కు తొలగించి మధ్య భాగంలోని గట్టి పదార్థాన్ని కూడా తొలగించి కొద్దిగా ఉప్పు చేర్చి ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే రక్తహీనత వంటి కారణాలతో ఏర్పడిన తలనొప్పులు తగ్గుతాయి. ఆశించిన ఫలితం కనిపించాలంటే దీనిని కనీసం 2-3 వారాలు తీసుకోవాలి. గుండె జబ్బులు: గుండె సమస్యలున్నవారు యాపిల్ తీసుకోవటం మంచిది. యాపిల్లో పొటాషియం, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయి. సోడియం తక్కువగా ఉంటుంది కాబట్టి రక్తపోటు పెరగదు. యాపిల్కు తేనెను చేర్చి తీసుకుంటే ఫలితాలు మరింత బాగుంటాయి. యాపిల్లోని పొటాషియం వల్ల గుండె కండరాలు సమర్థవంతంగా పనిచేస్తాయి. గుండెపోటు అవకాశాలు తగ్గుతాయి. అధిక రక్తపోటు ఎక్కువగా ఉన్నవారికి యాపిల్ మంచి ఆహారౌషధంగా పనిచేస్తుంది. పొటాషియం అధిక మొత్తాల్లో ఉండటం వల్ల మూత్రం హెచ్చు మొత్తాల్లో తయారై వెలుపలకు విసర్జమవుతుంది. అలాగే సోడియం నిల్వలను తగ్గించి రక్తపోటు తగ్గటానికి కారణమవుతుంది. పొడిదగ్గులో తీయని యాపిల్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. రోజుకు 1/4 కిలో చొప్పున తీసుకుంటే బలహీనత మూలంగా వచ్చే పొడిదగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. యాపిల్ తినని మహిళలతో పోలిస్తే ప్రతిరోజు ఒక యాపిల్ తినే స్త్రీలలో 28% తక్కువగా టైప్ 2 మధుమేహం వస్తుంది. ఒక్క యాపిల్లో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. రోజు మనం యాపిల్ కనుక తిన్నట్లయితే మన ఆరోగ్యానికి చాలా మంచిది.